అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, అలాగే ప్యారల్గా ట్విస్టింగ్. మీ ప్రపంచంలో ఎక్కడైనా ఇవే ఉంటాయి, కొత్తగానే ఏం లేదు. ఎందుకంటే వీటి మజిల్స్ అన్నింటికి అటాచ్మెంట్స్తో స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం ఇదే. ఓకే. తర్వాత మెడ నొప్పి బాగా అధికంగా ఉన్నప్పుడు రౌండ్ రొటేషన్ చేయొద్దు. ఇక్కడ కొన్ని ఆస్టియోఫైట్స్ అని డెవలప్ అయితే ఒక్కోసారి మీకు రక్తనాళాల మీద కానీ కంకాల మీద ఎఫెక్ట్ డ్యామేజ్ అవుతుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి చేయాల్సిన అవసరం లేదు. ఈ కదలికలు మాత్రం ఇలా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇలా చేసుకోవచ్చు. రైట్ టు సైడ్ హాఫ్ సైడ్కి లాగా చేసుకోండి. పెయిన్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళకు మాస్టర్ చేసినట్టు రౌండ్ రొటేషన్ క్లాక్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఇది ఫస్ట్. రెండోది స్ట్రెంథనింగ్, అంటే ఇక్కడ ఉన్న మజిల్స్ అన్ని కూడా స్ట్రెంత్ కావడానికి చేసేది మనం కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. రెండు చేతి వేలు కలిపేసి ఈ భుజాలు సమాంతరంగా పెట్టేసి టైట్గా ఇట్లా పుష్ చేయాలి. టైట్ 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 రిలీజ్. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఎక్కడ పడుతుంది ఇది? ఇలా వెళ్ళినప్పుడు షోల్డర్ మీద మెడ కండరం కూడా పడుతుంది. అందుకని హెడ్ అండ్ నెక్ ఎక్సర్సైజ్ అంటారు. ఇవన్నీ అటాచ్మెంట్స్ ఉంటాయి. కింద నుంచి కండరాలు, తర్వాత ఈ షోల్డర్ నుంచి కండరాలన్నీ అతుకుపడి ఉంటాయి. కాబట్టి రెండు స్ట్రెంథెన్ చేస్తేనే ఇష్టం. అలాగే లాగడం, సేమ్ మన షోల్డర్స్ మీద మెడ మీద కూడా ఎఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత రెండు చేతులు కలిపేసి తల ముందు పెట్టేసి ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేయండి. స్ట్రెచ్ 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 పుష్ 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 రిలీజ్. అలాగే వెనక వైపు పెట్టుకొని బాగా ఆపోజిట్ డైరెక్షన్లో టైట్ చేయాలి. తర్వాత రైట్ సైడ్కి, అలాగే లెఫ్ట్ సైడ్కి, చివరిగా గడ్డం మీద పెట్టుకోండి. ఇలా ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కండరాలన్నీ టైట్ చేసి రిలీజ్ చేసేటప్పుడు మీకు తెలియకుండానే మీ కండరాలు బలహీనమై ఇలా వస్తుంది. కాబట్టి బలోపేతం చేయడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. అందుకని లూజ్ చేసేవి, స్ట్రెంథెన్ చేసే రెండు రకాలు చేసినప్పుడు మీ కండరాల మీదే అప్పుడు బాగా ఉంటాయి. చాలా మందికి అసలు ఇలా చాలా భయంకరంగా ఉంటుంది. నడునొప్పి కానీ నడునొప్పి వాళ్ళకి చాలా నాగిన పెయిన్, తప్పుకోలేరు, కూర్చోలేరు, నడవలేరు, ఎలాగో కాన్సన్ట్రేషన్ ఉండదు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నారు, అనుభవం ఉన్నారు. సో కాదు డబ్బులు నేను పక్కలేదు. సో అది చాలా బాధకరమైనటువంటిది. వీళ్ళకు పడుకునే విధానం కూడా చక్కగా చేసుకోండి. మజిల్ స్ట్రెంథెనింగ్ మాత్రం చేసుకోవడం, పడుకునే విధానం మార్చుకుంటే అవుతుంది. దానితో నేను చెప్పినటువంటి ఆహారం మార్చుకోండి. చక్కగా ఆల్కలీ ఫుడ్ బాగా తినండి.